వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకటే చర్చ. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా? ఎందుకు ఈ చర్చకు కారణం ఏంటంటే, ప్రధానంగా ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేసి ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, 30కి పైగా హత్యలు ఏపీలో జరిగాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, ఒక ముఖ్యమంత్రి కుమారుడు రెడ్ బుక్ చేతిలో పెట్టుకొని రెడ్ బుక్కి సంబంధించి హోర్డింగ్స్ వేయడం ఏంటి అని కూడా ప్రశ్నించడం జరిగింది. దీంతో మొత్తం కూడా రెడ్ బుక్ ఏదైతే లోకేష్ చేతిలో ఉండేటువంటి ఒక రెడ్ బుక్, ఒక హోర్డింగ్ ఏదైతే ఉందో ఈ హోర్డింగ్ మీద, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీద అందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ప్రధానంగా తీసుకుంటే ఈ రెడ్ బుక్కి సంబంధించి అసలు కథ ఎక్కడ మొదలైంది, ఇది ప్రధానంగా మనం చూద్దాం. ఏపీకి సంబంధించి ఈ రెడ్ బుక్కి సంబంధించినటువంటి అసలు కథ యువగళం నుంచి మొదలైంది. 2023లో జూలై నెలలో యువగళం పాదయాత్ర ఎప్పుడైతే లోకేష్ చేశారో, ప్రజల్లో ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు కొంత అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ఆయన యాత్రకు. అక్కడ జనాలు కూడా ఆయనతో పాటు కలిసి నడిచారు. కొంతమంది అయితే తమ బాధలు చెప్పుకున్నారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. కొంతమంది తమపై వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి దాడుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. సో 2023 జూలై 26 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా. సో అప్పుడు జరిగినటువంటి ఒక సభలో అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, స్థానిక ప్రజలు కానీ వారందరినీ ఉద్దేశిస్తూ రెడ్ బుక్ అనేది చూపిస్తూ, నా దగ్గర రెడ్ బుక్ ఉంది, ఎవరూ అధైర్యపడొద్దు, మన మీద దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, దాడులు చేసిన వాళ్ళు, మన పాదయాత్రని అడ్డుకునేవాళ్ళు, వీళ్ళందరి పేర్లు కూడా ఈ రెడ్ బుక్లో రాసి ఉన్నాను అని చెప్పి, అంటే కార్యకర్తలు ధైర్యం నింపేందుకు, కార్యకర్తల్లో ఏదైతే ఇప్పటివరకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చెప్పడానికి, కార్యకర్తలు ఒక రకంగా ధైర్యం నింపేందుకు అని చెప్పొచ్చు, ఆ రెడ్ బుక్ని చూపించడం జరిగింది. మీరెవరూ అధైర్యపడొద్దు, మనమే రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాము అని ఎవరు అధైర్యపడొద్దు, అందరి పేర్లు రాసుకున్నా, ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తా అని 2023 జూలై 26 జరిగినటువంటి సభలో అంటే యువగళం పాదయాత్ర చేస్తున్నటువంటి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది. సో ఈ పర్టికులర్ అంశాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగేటువంటి దౌర్జన్యాలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు రెడ్ బుక్లో రాసుకున్నారు కాబట్టే ఈ విధంగా జరుగుతోంది అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పరిస్థితి ఉందా? వైసీపీ నేతలైతే దీని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఇంకా రెడ్ బుక్ తెరవనే లేదు, అప్పుడే ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు తీసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేటువంటి పరిస్థితి ఉందా? ఆ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోందా అంటే, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఐఏఎస్లు, ఐపీఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చాలామంది అంటే వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లను అంతా కూడా బదిలీ చేయడం జరిగింది. అధికారులను బదిలీ చేస్తూ ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు ఎవరైతే తీసుకున్నారో వారందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. వారి ప్రాంతంలో కొత్త వారిని అపాయింట్ చేసేటువంటి పనులు, మొత్తంగా కూడా పరిపాలనను సక్రమంగా నడిపేటువంటి పనులు అయితే వీరందరూ కూడా బిజీగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అప్పుడే రెడ్ బుక్ని తెరిచేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కూడా అధికారులు ఎవరైతే యువగళం పాదయాత్రకు అడ్డం కొట్టారో వాళ్ళని మార్చేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఐఏఎస్లు, ఐపీఎస్ల బదిలీలు అయితే జరుగుతున్నాయి. ఎవరైతే అనుకూలంగా అంటే తమకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళంతా మార్చేటువంటి క్రమం అయితే జరుగుతోంది. ఇక రెడ్ బుక్ తెరిచారా అంటే తెరిచేటువంటి పరిస్థితి ఇప్పుడే కనబడుతుంది. ఎందుకంటే సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 హామీల అమలు కోసం నిధుల సమీకరణలో తెలుగుదేశం ప్రభుత్వం అయితే బిజీగా ఉంది. అదేవిధంగా గతంలో ఆవేశంలో ఒక మాట చెప్పి ఉండొచ్చు, రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో రాసుకున్నానని. సో కానీ అధికారంలోకి వచ్చాక అటువంటి రాజ్యాంగాన్ని నడిపేటువంటి పరిస్థితి ఉండదు, అటువంటి అమలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే హింసకు తావు ఉండదు. ఎందుకంటే ఎవరైనా కూడా ఏ సీట్లో ఉన్నా ఒక ముఖ్యమంత్రి సీట్లోకి వెళ్ళిన తర్వాత శాంతి భద్రతల సమస్య అనేది, అటువంటివి కానీ అమలు చేస్తే శాంతి భద్రతల సమస్య అనేది తలెత్తేటువంటి అవకాశం ఉంది. అది ఏ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా కూడా అతనికి మంచిది కాదు. ఎందుకంటే యావత్ రాష్ట్రమే కాదు, ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత వైరల్గా మారిపోయిందంటే క్షణాల్లో ఒక ఇన్సిడెంట్ని ప్రపంచానికి చూపేటువంటి స్థాయిలో వెళ్ళిపోయినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నా కూడా ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలి. ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే విద్యాశాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలని, లేదంటే ఒక డిప్యూటీ సీఎం ఉంటే డిప్యూటీ సీఎంగా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటారే కానీ
ఎవరు కూడా తనకు తానుగా చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఎవరైతే కోరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆ దిశగా నాకు తెలిసి లోకేష్ అడుగులు వేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా ఎవరు కూడా అంటే ఆ రోజు ఆవేశంలో కానీ ఆ రోజు పరిస్థితుల్లో కార్యకర్తల్లో ఒక ధైర్యం నింపేందుకు కానీ చెప్పి ఉండవచ్చేమో, కానీ ప్రస్తుతం అయితే ఆ దిశగా అమలు చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ అమలు చేసినా కూడా గతంలో చేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, గతంలో చేసినటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి అక్రమాలు అటువంటి వాటి మీద విచారణ లాంటివి ఇచ్చేసి అటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ శాంతి భద్రతల సమస్య తలెత్తితే మాత్రం అది ఎవరికి మంచిది కాదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో నాకు తెలిసి అటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉండదు. అయితే విశ్లేషకులు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నేతలైతే మేమైతే ఇంకా రెడ్ బుక్ తెరవనే లేదని చాలామంది ఏదైతే టీడీపీ సానుభూతి ఛానల్స్ ఉన్నాయో వాటిలో కూడా చెప్పడం జరిగింది. సో అటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. మరి జరుగుతుండేటువంటి హత్యల గురించి, జరిగినటువంటి హత్యల గురించి చెప్తే తెలుగుదేశం పార్టీ ఏమో, వైసీపీ ఏమో 30కి పైగా హత్యలు జరిగాయని చెప్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీ అయితే మీ దగ్గర లిస్ట్ ఉంటే చూపించండి, ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటాం, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని ఇటు టీడీపీ చెబుతోంది. మరి అటువంటి లిస్ట్ ఏదైనా ఉంటే వైసీపీ వాళ్ళు టీడీపీకి ఇస్తారా, టీడీపీ వాళ్ళు చర్యలు తీసుకుంటారా అనేది కూడా చూద్దాం. మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఇప్పటివరకు మనకు ఉండేటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఫ్యూచర్ ఏమవుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయించాలి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.